రామాయణం, మహాభారతం ప్రతి ఘట్టంలోనూ మనకి చాలా మంచి విషయాలను నేర్పిస్తుంది. అలాంటి ఒక మంచి విషయంతో రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి అంశాలను తెలుసుకోవడానికి డీపీ స్టోరీ టైమ్ ఛానల్‌ని అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణంలో వాలి గురించి తెలియని వ్యక్తులు ఉండరు. అతను వానర వంశానికి చెందిన వ్యక్తి. వాలి, సుగ్రీవుడు ఇద్దరు కూడా అన్నదమ్ముడు. ఇందులో వాలి చాలా బలవంతుడు. అతన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ ఉండదు. ఎందుకంటే అతనికి ఒక వరం ఉంది. ఎవరైతే శత్రువు తన ముందు నిలబడతాడో వెంటనే ఆ శత్రువులోని సగం బలం వాలి లోపల చేరుతుంది. అంటే ఎదుటి వ్యక్తి శత్రువు బలహీనపడతాడు. అదేవిధంగా ఇక్కడ వాలి బలపడతాడు. కాబట్టి వాలి సునాయాసంగా శత్రువుల్ని కూడా జయించగలుగుతాడు. అలా అతను శక్తివంతంగా తయారవుతూ ఆఖరికి తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి కూడా రాజ్యం నుంచి తరిమేసి అతని ఆస్తిపాస్తులు తీసుకొని అదేవిధంగా అతని భార్యను కూడా తన వశం చేసుకుంటాడు, బందీగా పెట్టుకుంటాడు. ఇదే నేపథ్యంలో రాముడు సీతను వెతుక్కుంటూ అడవి వైపు వస్తూ ఉండగా రాముని దగ్గరకు సుగ్రీవుడు చేరి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు రాముడు సుగ్రీవునికి అభయమిస్తూ, నువ్వు ముందు వెళ్ళి మీ అన్నతో యుద్ధానికి తలపడు, మిగిలిందంతా నేను జరిపిస్తాను అంటాడు. అదేవిధంగా సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండగా చావబాదులు బాదుతాడు వాలి. అతను చనిపోయే సమయంలో సుగ్రీవుని కాపాడే లక్ష్యంగా ఒక చెట్టు చాటు నుంచి రాముడు బాణాన్ని ప్రయోగించి వాలిని హతమారుస్తాడు. అప్పుడు వాలి రాముని చూసి ఇలా అడుగుతాడు, మహాపురుషుడివి, యుద్ధ లక్షణాలు తెలిసిన వాడివి, అలాంటివి నువ్వే ఇలా చెట్టు చాటు నుంచి బాణాన్ని విసిరి పిరికి పంద చర్యలాగా నన్ను చంపడానికి ప్రయత్నించావే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాడు. అప్పుడు రాముడు అంటాడు, ఎదుటి వ్యక్తిలో ఉన్న బలాన్ని మనం గుర్తించినప్పుడు అతని బలహీనతను కూడా మనం గుర్తించాలి. యుద్ధ లక్షణం ఏమంటే శరీర బలంతో మనం ఎప్పుడైతే జయించలేమో అదేవిధంగా మన తెలివితో వాళ్ళని జయించగలగాలి. నేను చేసింది యుద్ధ లక్షణం మాత్రమే, ఇది ఎప్పటికీ ముమ్మాటికి పిరికి పంద చర్య అయితే కాదు అని చెప్పే విధంగా సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే వాలి తనకన్నా బలవంతుడు లేదని విర్రవీగుతాడు. అతన్ని అంతమొందించడానికి రాముడు వస్తాడు. కాబట్టి మనం బలవంతులం అని ఎప్పుడైతే విర్రవీగుతూ బలహీనుల పైన మన యొక్క ప్రతాపం చూపుతామో అప్పుడు మనకన్నా బలవంతుడు ఒకడు ఉన్నాడు అనేది దేవుడు నిరూపిస్తాడు.